నోరు లేని మగ జీవాలను ప్రేమించే ప్రతి ఒక్కరికి నమస్తే. అంజీ విజయాలకు స్వాగతం. స్ట్రీట్ డాగ్స్, మై పెట్ డాగ్స్. ప్రస్తుతం నా ఇల్లు పప్పీస్కు షెల్టర్గా మారింది. ఇక్కడ చూడొచ్చు, ఈ చిన్న పప్పీస్ ఉన్నాయి, 1 month పప్పీస్. బయట ఆ సందులో పెడితే ఉండడం లేదు. మా ఇల్లు వీటికి షెల్టర్గా మారింది. పాలు తాగి ఇంత హాయిగా నిద్రపోయాడు చూడండి. ఇక్కడ పెద్ద పప్పి, ఇంకా డాగ్ ఇక్కడ ఉంది. ఆ చిన్న పప్పీస్ పండుకున్నాయి. లాస్ట్ మంత్ మే 9న వీటి బర్త్ జరిగింది. ఈ నెల ఈరోజు అనగా 12, 1 month 3 days అయింది. వీటికి డీవార్మింగ్ చేయాలనే ఉద్దేశంతో మా ఊరు వెటర్నరీ హాస్పిటల్కి వెళ్ళి డీవార్మింగ్ చేయడానికి మందు తీసుకొచ్చాను. వైపర్జిన్ హైడ్రేట్ ఓరల్ లిక్విడ్ వెటర్నరీ హాస్పిటల్ నుండి డీవార్మింగ్ చేయుటకు పప్పీస్ కొరకు తీసుకురావడం జరిగింది. ఇది ఉచితం. ప్రతి పప్పీకి 1 ml to 2 ml వరకు ఇవ్వవచ్చు అని డాక్టర్ గారు చెప్పడం జరిగింది. ఎందుకు పప్పీస్కు కానీ డాగ్స్కు కానీ ప్రతిసారి డీవార్మింగ్ చేయాలంటే, వామ్స్ అనగా పురుగులు, నులు పురుగులు, ఏలిక పాములు ఇవన్నీ ఉంటాయి కడుపులో. మనుషులకు ఎలాగో అలాగే ఈ మూగజీవాలకు కూడా అనగా పప్పీస్ కూడా కడుపులో ఆ పురుగులు అనేవి ఉంటాయి. ఎందుకంటే బర్త్ అయిన తర్వాత అవి మట్టిలో అక్కడిక్కడ ఆడుకోవడం వల్ల, అవి నోట్లోకి వెళ్ళడం వల్ల ఆ విధంగా నులు పురుగులు అనేవి ఏర్పడుతుంటాయి. మనుషులకు కూడా పుట్టినప్పుడే కడుపులో ఉండే మాలిన్యాన్ని తీసివేయడానికి డ్రాప్స్ కానీ అవి ఇవి వాడుతుంటారు. అదేవిధంగా ఈ పప్పీస్కు కూడా కడుపులో ఉండే మాలిన్యాన్ని మొత్తం కూడా తీసివేయడానికి, ఆ పురుగుల నివారణకు ఈ మందు ఇచ్చారు. ఇప్పుడు ప్రతి పప్పీకి 1 ml కానీ 2 ml కానీ ఈ డోసును ఇద్దాము. నేను ఏ విధంగా డోసు ఇస్తానో ఈ వీడియో ద్వారా చూడండి. ఎవరైనా డాగ్ లవర్స్ కానీ, డాగ్స్ అంటే కానీ, తర్వాత మూగజీవాలు అంటే ఇష్టం ఉన్నటువంటి వాళ్ళు ఈ వీడియోని తప్పకుండా చూడండి. ఎందుకంటే ప్రతి జీవి పుట్టిన వెంబడే కడుపులో మాలిన్యం ఉంటుంది. ఆ మాలిన్యాన్ని మొత్తం కూడా రిమూవ్ చేయాలంటే వెట్ హాస్పిటల్ నుంచి మందు దొరుకుతుంది. ఆ మందును తీసుకొచ్చి వీటి మాలిన్యాన్ని రిమూవ్ చేయాలి. చేస్తే ఆ పప్పీస్ అనేవి హెల్తీగా ఉంటాయి. వీటి కడుపులో పురుగులు ఉన్నాయనుకోండి, వీటికి పాలు ఇచ్చిన, మిల్క్ ఫీడింగ్ చేసినా, ఫుడ్ ఫీడింగ్ చేసినా, ఏ ఫుడ్ ఇచ్చినా కూడా కడుపులో ఉండే పురుగులు తినే అవకాశం ఎక్కువ ఉంటుంది వీటి ఫుడ్ను. ఆ విధంగా కాకూడదు అంటే కడుపులో ఉండే ఆ వామ్స్ను రిమూవ్ చేయాలంటే ఈ మందును డోస్ ద్వారా ఇవ్వాలి. ఇస్తే కడుపులో ఉండే మాలిన్యం కానీ ఆ పురుగులు కానీ రిమూవ్ అయితే ఇవి యాక్టివ్గా ఉంటాయి, బలంగా పెరుగుతాయి, దృఢంగా ఉంటాయి, చలాకీగా ఉంటాయి. ఆ విధంగా చేయడానికి ఈ మందును తీసుకొచ్చాను. ఇప్పుడు పప్పీస్కు నేను ఏ విధంగా ఈ డీవార్మింగ్ చేస్తుందో చూడండి. కదా మా దగ్గర కదమ్మా ఒక పాప ఇక్కడి అమ్మదా కుక్కను లేపు బయటికి ఇక్కడ అనిపిస్తుంది. ఇంకా నోట్లో సిరాగి పెట్టి కొద్దిగా తాగించాలి. ఒకటేసారి తాగలేవు కదా. జరుగుతున్నాయి కదా. అంత గరుదు చేసేగారా చేయొచ్చు కదా. గరుదు కింద పెట్టచ్చు. అదే అంత మందు మింగేటట్లేదు ఇది.
ఎందుకురా మొత్తం బయటికి కట్టిరా బాగలేదు మందు బాగలేరా మొత్తం జల్లు జల్లు కాస్తుంది అడుగు చేసేది మొత్తం గల్లుగా తీస్తారా మరా ఇలా బయట పెట్టాము అలా బయట పక్కన తీసుకున్నాను బయట జాగ్రత్త పెట్టు Makan lupa ya, ya. Kira nak terus. Engorda. Agak. Hei, agak. Ini canak ini. Agak. Kalau ini paling apa ya? సో ఫ్రెండ్స్, ఇప్పుడు నేను పప్పీస్కి ఏ విధంగా డివార్మింగ్ చేసానో మీరు చూస్తారు కదా. అదేవిధంగా మీకు కుక్కలంటే ఒకవేళ ఇష్టం ఉన్నట్లయితే డివార్మింగ్ చేసి వాటి పెరుగుదలకు వాటి ఆరోగ్యానికి కాపాడడానికి మీరు మీ వంతు సహకారం అందిస్తారని చేస్తారని ఆశిస్తూ థ్యాంక్ యూ సో మచ్.